పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. డేట్స్ అంతా మీరు చూసారు కదా, రెమ్యునరేషన్స్ కానీ? లేదు నేను జస్ట్ ఉండేవాడిని, అంతా తెలుసు. బట్ ఎక్కువ మావయ్య చూసుకునేవాళ్ళు. మావయ్య డేట్స్ ఎప్పుడు మావయ్య, ఎప్పుడు మేనేజర్ లేడు మావయ్యకి. ఓకే, కంపల్సరీగా డైరీ ఉండేది. మన ఫోన్స్ లో ఇంకా మనం సేవ్ చేసుకునేది కదా. హీ యూస్ టు హ్యావ్ అ డేట్స్ డైరీ. అండ్ నేనేం చేసేదంటే December 31st this is marriage day, January 2nd is his birthday. So every December 31st I used to give him a monthly planner. మనకి ఇప్పుడు మంత్లీ ప్లానర్స్ అంటాం కదా, అంటే దాని డేట్స్ డైరీ అని చెప్పేసి I used to make it and give it to him on 31st December ప్రతి సంవత్సరం. సో అది ఆయన డేట్స్ డైరీలోకి పెట్టుకొని నెక్స్ట్ January 1st నుంచి ఆయన డేట్స్ అందులో నోట్ చేసుకున్నాను. ఆయన ఏంటో దాన్ని అపురూపంగా డైరీని అసలు ఏదో ఎక్కడి నుంచో తెచ్చినట్టు ఈమె ఇచ్చిన డైరీ నేను చూస్తూ చేశాను. ఇవాళ ఇది చేశాను. హీ యూస్ టు హ్యావ్ మంత్లీ ప్లానర్. ఇవాళ January 1st January 2nd మంత్లీ ప్లానర్ లాగా మనకి డే వైజ్ ఉంటుంది కదా. సో అప్పుడు అలా నోట్ చేసుకునే వాళ్ళు ఆయన. అండ్ హీ యూస్ టు బి వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అనమాట. ఓకే, ఇలా చేశాను, ఇవాళ ఇది చేస్తాను, ఇవాళ ఇది చేస్తాను. ఆయన ఖాళీగా ఉండడం ఇష్టం లేదు దాంట్లో. అసలు ఆర్గనైజేషన్ దాంట్లో అసలు డైలీ 3-4 షూట్స్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. 3-4 షిఫ్ట్స్ చేశారు, చాలా చేశారు. అండ్ దట్ వాస్ లైక్ గోల్డెన్ ఎరా ఫర్ కమెడియన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి. అంటే వాళ్ళ కోసము రైటర్స్ కూడా రాసి ఇట్ యూస్ టు బి లైక్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్ అండి. ఒక్కళ్ళ నాన్నని కాదండి, బ్రహ్మానందం అంకల్, ధర్మవరపు గారు, MS గారు, పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళని అంటే వాళ్ళు ఏంటంటే రాసుకునే వాళ్ళు, ఇవాళ ఇది చేద్దాము, దీనికి మేనరిజం పెట్టుకుందాం, క్యారెక్టరైజేషన్స్ కూడా దే యూస్ టు మేక్ అ నోట్ ఆన్. నేను మావయ్యతో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన ఎదుటో మనిషితో మాట్లాడినప్పుడు వాళ్ళ మేనరిజమ్స్ అన్ని ఎతికి నేను తర్వాత చూసేవాడిని. ఏదో సినిమాలో ఉండేది, ఇదేంటి ఇది అప్పటిది కదా అంటే, అవునమ్మా అలాగే మనం యాక్టింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ప్రాసెస్. రోజు మనం కలిసే వాళ్ళలో కూడా చాలా మేనరిజమ్స్ ఉంటాయి. అది నువ్వు ఎక్కడ పెట్టి వాడాలో అక్కడ పెట్టి వాడుకుంటే నీ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పండొచ్చు. మావయ్య గారు చేసిన మేనరిజం లో బాగా నచ్చేదంటే మీకు తుత్తి ఒకటి, రంగు పడుద్ది ఒకటి. ఈ రోజు కూడా హోలీ వస్తే నాకు అందరు అదే పంపిస్తారు. అట్లా చెప్పరే మావయ్య, రంగు పడుద్ది. శుభలగ్నం మళ్ళీ ప్రశ్న ఒకళ్ళు ఎవరు అట్లాగే చెప్తున్నా కదండి. కొన్ని మనం అట్లా గుర్తుండిపోతాయి ఆ కామెడీ సీన్స్. మనం ఇప్పటికీ హోలీ వచ్చిందంటే రంగు పడింది, అది హోలీలో చాలా చోట్ల రంగు పడింది. మావైతే ఒక ఫోటో ఉంటది, ఆ సేమ్ ఆ గెటప్ లో రెడ్ అండ్ బ్లాక్ సూట్ వేసుకొని ఇలా ఉంటది, రంగు పడుద్ది అని. అది పెట్టి హ్యాపీ హోలీ అని వేస్తారు కింద. ఎన్ని సార్లు వచ్చిందో నాకు చాలా ఇయర్స్ నుంచి అదే కంటిన్యూ. ఆ వర్డ్ అనేది హోలీకి కానీ కొన్నిటికి కలర్స్ కి సంబంధించి వచ్చింది అంటే రంగు పడుద్ది అంటే అది అట్లా నిలిచిపోయింది. దివాకర్ బాబు గారు ఆ సినిమా మొత్తంలో ఒక డైలాగ్ ఆయనకి, అది తప్ప ఏం డైలాగ్ లేదు. ఇప్పుడు ఒక డైలాగ్ 2 డైలాగులు సినిమా అసలు నడిపించేసింది ఆయన క్యారెక్టర్. తర్వాత చాలా పేరు వచ్చింది ఆయన. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడున్న కమెడియన్స్ వాళ్ళ మేనరిజం వల్లే వాళ్ళు నిలబడ్డారని చెప్పుకోవచ్చు. డైరెక్టర్స్ ఆపర్చునిటీ ఇచ్చారు కాదని చెప్పం, రైటర్స్ కూడా ఇచ్చారు, కానీ అయినప్పటికీ వాళ్ళ మేనరిజం వాళ్ళు నిలబెట్టింది. ఇదిగో ఇది ఫస్ట్ షాట్, ఆర్టిస్ట్ గా ఆయన ఫస్ట్ షాట్. ఎన్టీఆర్ గారు అందరూ మిస్టర్ బెల్లం అనుకుంటారు, కాదు ఇది ఫస్ట్ షాట్. ఆయన ఎన్టీఆర్ గారికి పిచ్చ ఫ్యాన్, అసలు మామూలు కాదు, హార్ట్ కోచ్, అసలు ఇట్లా రక్తం కోసేసుకునే అంత ఫ్యాన్ అన్నమాట. అండ్ హీ వాజ్ లైక్ ఆయన పక్కన కూర్చొని ఫస్ట్ షాట్ బాపు గారు అదే అన్నారు, ఆల్మోస్ట్ నర్వస్నెస్ ఇట్లా చెమటలు పట్టేసాయి, అరచేతిలో కూడా చెమటలు పట్టేసాయేమో. ఐ కుడెంట్ ఈవెన్ సిట్ బిసైడ్ హిమ్. బట్ అది ఆయన డ్రీమ్ కమ్ ట్రూ కదా, ఫస్ట్ షాట్. ఆయన ఎన్టీఆర్ గారు బాగా చేశారు బ్రదర్ అన్నారంట. ఎన్నిసార్లు చెప్పుకున్నారు నాకు కూడా, బాగా చేశారు బ్రదర్ అన్నారంట. ఓకే, ఆ మాట చెప్పుకొని ఆనందపడతారు. నాన్నగారు ఏం చేశారు బిఫోర్? జర్నలిస్టా? పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ లో హిస్ ఎ జర్నలిస్ట్. దాసరి గారిది ఉదయం ఉండేది కదా, ఉదయం పేపర్, దాసరి నారాయణరావు గారిది ఉదయం పేపర్ అని ఉండేది. ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన 3000 స్టేజ్ షోస్ చేశారు, 3000. అందరూ వాయిస్ లో మాట్లాడతారు, యాజ్ ఇట్ ఈస్ దింపేస్తాడు ఆయన. సో నాన్నగారికి బాగా నచ్చే కమెడియన్స్ ఆ టైంలో యాజ్ ఎ ఫ్యామిలీగా ఉండి కష్ట సుఖాలు పంచుకున్న వాళ్ళంటే ఎవరని చెప్తారు? బ్రహ్మానందం గారు. He used to be very close with him. బ్రహ్మానందంలో ఎక్కువ అంటే వీళ్ళిద్దరు బాగా ఎక్కువ షిఫ్ట్లు చేశారు, రోజుకి 3-4 షిఫ్ట్లు కలిసి చేసింది. ఫస్ట్ బ్రహ్మానందం, AVS అనేవాళ్ళు. అప్పుడు సినిమాలన్నీ వీళ్ళిద్దరు ఎక్కువ చేశారు. ఆ తర్వాత కూడా అంటే ఈయన ర్యాప్ ఎక్కువ ఉండేది, కానీ అందరికి అంటే వీళ్ళకి ఒక ఈవినింగ్ అయ్యేటప్పటికి మా ఇల్లు అలా ఫుల్గా ఉండేది. యాక్టర్స్ కానీ, ఈయన జర్నలిస్ట్ కదా, ఈయనకి మంచి జర్నలిస్ట్ అందరికి మంచి PR ఉండేది, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంతా. సో అందరు సాయంత్రం అందరూ ఎవ్రీ డే ఈయన ఇంట్లో ఉన్నారంటే 6-6:30కి అలా ఫుల్ అయిపోయేది. మా ఇంట్లో కాఫీ ఫేమస్, మా అత్తగారు బాగా పెడతారు కాఫీ కోసమైనా. అసలు ఆ రోజు మొత్తం బజ్జీలు, ఆయనకి అన్ని స్ట్రీట్ ఫుడ్ ఇష్టం ఎక్కువ, కానీ అన్ని ఇంట్లో చేయాలి. మళ్ళీ ఈ బజ్జీలు, పునుగులు, మిర్చి బజ్జీలు ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా, మంచి ఫుడ్ లవర్. వెజిటేరియన్ బట్ ఫుడ్ లవర్. ఓకే, ప్యూర్ వెజ్.
మనమేమో ప్యూర్ నాన్ వెజ్.